మనము తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్ డివిజన్ ఎన్నికలు అనేది మనం ఏకగ్రీవంగా అందరి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. నారాయణఖేడ్ జిల్లా ఇక్కడ చాలా వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి డివిజను కలెక్టరేట్ యూనిట్ అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ నారాయణఖేడ్ డివిజన్ సంబంధించిన రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ మేమందరం ఒక్కటే అని చెప్పేసి ఐకమత్యంతో అందరూ కలిసి యునానిమస్గా ఏకగ్రీవంగా మన ఈ ఎన్నికలు అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జైరాబాదు డివిజన్ తర్వాత రేపు అనేది మనం జిల్లా ఎన్నికలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ట్రెజా అనేది రెవెన్యూ అసోసియేషను గత 50 సంవత్సరాల నుంచి ఉన్న అసోసియేషన్ ఇది. ఈ రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ ఏకదాటితో ఈ ట్రెజా అనేది నడిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ గతంలో జరిగిన విధంగా ఈ ట్రెజా ఎన్నికలను మేమందరం కలిసి ఏకగ్రీవంగా రేపు కూడా మనం జరగబోయే జిల్లా ఎన్నికలు కూడా అందరి యూనిట్లు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా అధ్యక్షునిగా నేను ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొన్న సంగారెడ్డి కలెక్టరేట్ యూనిట్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అందోల్ నారాయణఖేడ్ డివిజన్ల లోపల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కలిసి యునానిమస్గా ఏకగ్రీవంగా మరి ఎన్నుకోవడం జరిగింది. దాని లోపల అధ్యక్షులుగా ఈశ్వర్, జనరల్ సెక్రటరీగా రాజు పాటిల్, అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్, ట్రెజరర్, మిగతా అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జిల్లా ఎన్నికలు కూడా రేపు నిర్వహించడానికి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి డివిజన్కి సంబంధించిన అందరూ సభ్యులు, ఎన్నికైన సభ్యులు అందరూ కూడా వచ్చేసి జిల్లా నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లా ట్రెసా అధ్యక్ష పిలుపు మేరకు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నారాయణఖేడ్ డివిజన్లో మరి అధ్యక్షులు మరియు కిరణ్, గంగాధర్ సారు, దశరథ్ సారు మరియు బాలరాజ్ సారు, మా ట్రెసా సంగారెడ్డి జిల్లా మొత్తం అందరు కలిసి వచ్చేసి ఇక్కడ యునానిమస్గా ఏర్పాటు చేసి మాకందరికీ పదవి ఇచ్చి, మాకు ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ కూడా ఇంచుమించు 80 మంది ఉంటారు. రెవెన్యూ ఉద్యోగులు అందరము 80 మంది కూడా అందులో ప్రతి ఒక్కరు కూడా ట్రెసాకే మద్దతుగా ఉన్నారు. ఏదో ఒక 10 మంది ఏదో లచ్చిరెడ్డి వర్గం అని టీఎన్జీలో పోయి తప్ప 90% మనకే ముగ్గు చూపించారు. కాబట్టి ఎలక్షన్ నిర్వహిస్తే వాళ్ళు మాకు పోటీ దిగమని చెప్పాము. పోటీ కూడా రాని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము ఇక్కడ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా ట్రెసా అండదండలు మరి ప్రతి ఒక్క రెవెన్యూ సభ్యునికి సపోర్ట్గా ఉంటారని, ఏ విధంగా చిన్న హాని కలిగినా మాకు జిల్లా బాడీ సపోర్ట్గా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై ట్రెసా, జై ట్రెసా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!